మీరు మీ ఇంటికి ఏ డోర్స్ తీసుకున్నా హింజెస్ అనేవి మంచివి వాడాలి. లాక్స్ క్వాలిటీగా ఉండాలి. లెవెల్‌కి ఉండాలి. మెయిన్ డోర్‌కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా మిగతావి ఫ్లష్ డోర్స్ వాడినట్లయితే బడ్జెట్ సేవ్ అవుతుంది. మీరు చూసేవే ఐరన్ డోర్‌లు అనుకుంటున్నారేమో ఇవి ప్రీమియం డబ్ల్యూపీసీ డోర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి అన్ని రకాల డోర్స్ అండి. ఈ డోర్స్ అనేవి ప్రెజెంట్ ఈ 2026లో ఎంత కాస్ట్ అనేది తీసుకుంటున్నారు అనేది తెలుసుకుందామండి. అలాగే డోర్స్ అనేవి ఏ సైజులో పెట్టుకుంటే బావుంటుంది? ఈ డోర్స్ వల్ల ఉపయోగాలేంటి? ఎలాంటి డోర్స్ ఎక్కడ వాడుకోవాలి? ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ముందుగా ఇంటికి సంబంధించి మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్‌లోనే మన హౌస్‌కి సంబంధించిన చాలా వరకు అందం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, ఈ మెయిన్ డోర్ అనేది ట్రెడిషనల్‌గా వుడ్‌కి చాలామందైతే వెళ్తూ ఉంటారు. అలాగే కొంతమంది సెక్యూరిటీ పరంగా మనకి స్టీల్ డోర్స్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఎవరి చాయిస్‌కి తగ్గట్టు వాళ్ళు మెయిన్ డోర్స్‌ని డిజైన్ అయితే చేయించుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంది వుడ్‌కే ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ వుడెన్ డోర్స్ అనేవి మనకి ప్రెజెంట్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే ఇవి డిఫరెంట్ సైజెస్‌ని బట్టి మనకి కాస్ట్ అనేది రావటం జరుగుతుంది. అలాగే మీరు చేయించుకునే డిజైన్‌ని బట్టి మనకి కాస్ట్ అనేది రావటం జరుగుతుంది. మనకి ఓన్లీ డోర్ మాత్రమే ఉండేది ఒక రేటు పడినట్లయితే డోర్ పక్కన విండో కూడా కలిపి వస్తూ ఉంటుంది ఫ్రేమ్‌కి. సో, అలా మనకి డోరు ప్లస్ విండో మనం మెయిన్ డోర్‌కి మనం తీసుకునే పనైతే ఇంచుమించుగా ప్రెజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి మీకు 70,000-80,000 వరకు కూడా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఇంకా పెద్ద పెద్ద డోర్‌లు అన్నట్లయితే మీకు 1,00,000 పైనే మీకు బడ్జెట్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఈ డోర్స్ అన్నీ కూడా మంచి ప్రీమియం లుక్ తోటి ఉంటాయి. ఆల్ వర్క్స్‌తో కంప్లీట్‌గా కలుపుకొనే అన్నమాట. అంటే వీటికొచ్చే పాలిష్ కావచ్చు, అలాగే పక్కన గ్లాసు డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయి విండోస్‌లో. సో, అలాంటి గ్లాస్ డిజైన్స్ కావచ్చు, ఇలా ఆల్ వర్క్స్ తోటి కంప్లీట్‌గా మన డోరు మన ఇంటికి ఫిట్టింగ్‌తో పాటు మొత్తంగా కలుపుకొని మనకి అయ్యే బడ్జెట్ 1,00,000 పైనే ఉంటుంది మీరు తీసుకునే డోర్‌ని బట్టి. ఇందులో మనకి లోకల్ వుడ్ ఇలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి. అలాంటి వుడ్‌ను ఉపయోగించుకొని మీరు ఒక నార్మల్ సైజ్‌లో ఉండే డోరు అంటే డోర్ యొక్క వెడల్పు అనేది మనకి 3.5 అడుగులు ఉండి, హైట్ అనేది 6 అడుగులు లేకపోతే 6.5 అడుగులు హైట్ అనేది పెట్టుకొని, అలాంటి మీరు లోకల్ వుడ్‌తో చేయించుకునే ఒక డోర్‌ని చేయించుకున్నట్లయితే ఇంచుమించుగా మీకు రూ. 20,000 నుంచి రూ. 25,000 బడ్జెట్‌లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇక ప్రీమియం డోర్ అన్నట్లయితే ఈ వుడెన్ డోర్స్‌లో కంప్లీట్‌గా వాటికి సంబంధించిన మెష్ డోర్ కూడా రావడం జరుగుతుందనమాట ఇంక్లూడింగు. అలాగే పైన ఆర్చి వస్తుంది. ఇలా ఎవ్రీథింగ్ టోటల్ మెయిన్ డోర్ అనేది మనకి కంప్లీట్‌గా అయితే రావడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ మనం ఏదైనా డిజైన్ ఇచ్చినట్లయితే ఆ డిజైన్ చెక్కుడు అనేది చెక్కుతారనమాట. అలాంటి చెక్కుడు అన్నీ కలుపుకొనే మనకి బడ్జెట్ అనేది అవుతుంది. వీటి యొక్క సైజెస్ కూడా చాలా పెద్దవండి. అంటే డోర్ యొక్క వెడల్పే మీరు చూసుకున్నట్లయితే 5 అడుగులు, 4.5 అడుగు, 4 అడుగులు ఆ సైజులో అయితే వెడల్పు అనేది వస్తుంది. హైట్ చూసుకున్నట్లయితే 7 అడుగులు, 7, 9 ఆ విధంగా అయితే మనకి రావటం జరుగుతుందనమాట. హైట్ అంటే కొంచెం పెద్ద తలుపులు, అలాగే పెద్ద దర్వాజాలు, డోర్ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా మనం కొంచెం పెద్ద పెద్ద బిల్డింగ్స్‌కి వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాం. మన హౌస్ సైజ్‌ని బట్టే ఇవి మనం తీసుకోవాల్సి ఉంటుందనమాట. చిన్న హౌసు, చిన్న లివింగ్ రూమ్, హాల్ ఉండేదానికి మీరు పెద్ద పెద్ద దర్వాజాలు పెట్టుకున్నా గూడా దాని యొక్క లుక్కు అందం అనేది పోతుంది. సో, మనకి ఉన్న హౌస్‌ని బట్టే మనం మెయిన్ డోర్‌ని మనం డిజైన్ అయితే చేయించుకోవాలనమాట. అలాగే ఈ మెయిన్ డోర్ అనేది మనకి కొంచెం పెద్ద హౌస్ అన్నట్లయితే పెద్దగా పెట్టుకున్నట్లయితే మనకి అందులోకి సోఫాలు గాని, మనకి ఫ్రిడ్జ్‌లు గాని ఇలాంటివి మెటీరియల్ అనేది మనం లోపలికి, బయటకి మనం తీసుకుంటూ ఉన్న సామాన్లనేవి షిఫ్టింగ్ చేసుకుంటూ ఉన్నా మనకి సరిపోతుంది. చిన్న డోర్‌లన్నట్లయితే ఇవన్నీ మనకి లోపలికి, బయటికి వెళ్ళటానికి కొంచెం ఇబ్బందయితే అవుతుందనమాట. సో, ఎవరైనా సరే 3.5 అడుగుల కన్నా ఎక్కువ ఉండే విధంగా మెయిన్ డోర్స్‌ని మీరు డిజైన్ చేయించుకున్నట్లయితే మనకి మిగతావి సామాన్లు ఏవైతే పెట్టుకుంటామో అవన్నీ గూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయన్నమాట. ఇవి వుడ్ డోర్స్‌కి సంబంధించి. అలాగే చాలామంది ఈ మెయిన్ డోర్స్‌కే స్టీల్ డోర్స్‌ని గూడా ఎక్కువగా వాడుతూ ఉంటారండి. ఈ స్టీల్ డోర్స్ అనేవి మనకి ఇవి చాలా ప్రీమియం డోర్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇవి మంచి హెవీ క్వాలిటీ ఇందులో స్టీల్‌ని ఉపయోగిస్తారు గాబట్టి వీటికి రస్టు, తుప్పనేది వీటిలో వచ్చే ఛాన్స్ అనేది అసలు ఉండదండి. మంచి ప్రీమియంగా ఉంటాయి. అలాగే మంచి స్ట్రాంగ్‌గా గూడా ఉండటం జరుగుతుందనమాట. సెక్యూరిటీ పరంగా నంబర్ 1 డోర్స్ అన్నట్లయితే స్టీల్ డోర్స్ అనేవి చెప్పుకోవచ్చు. కాకపోతే మెయిన్ డోర్‌కి వాడుకుంటూ వుడ్‌ని వాడుకుందాం, స్టీల్ డోర్స్ ఏం వాడతాంలే అని చెప్పి కొంతమంది అనుకోని ఆ విధంగా వుడ్‌కైతే వెళ్తూ ఉంటారు. అయితే వుడ్‌ని ఉపయోగించుకున్న వాళ్ళకేంటన్నట్లయితే దానికి చెదలు పట్టే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, మనకిక్కడ స్టీల్ డోర్స్‌లో వచ్చేసరికి ఈ చెదలనేది అసలు పట్టదు. అలాగే తుప్పు, రస్ట్ కూడా మనకి ఈ స్టీల్ డోర్స్‌లో అయితే ఉండదు. సో, వాటర్‌కి తడిచినా ఇలాంటి వాటిలకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు కాబట్టి మనకి స్టీల్ డోర్స్ కూడా మెయిన్ డోర్స్‌లో ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక మంచి హెవీ సైజ్‌లో ఉండే
ప్రీమియం స్టీల్ డోర్ అనేది. ఈ స్టీల్ డోర్ అనేది ఏంటన్నట్లయితే దీనిలో మీకు ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. మీకు ఏదైతే దర్వాజా అనేది ఉంటుందో అంటే డోర్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఈ డోర్ ఫ్రేము ప్లస్ మనకి డోరు ఈ 2 కలుపుకొనే మనకి రావటం జరుగుతుందనమాట. మీకు వుడ్‌లో తీసుకునే పనైతే ముందు దర్వాజాలు పెట్టించుకోవాలి. తర్వాత వాటికి డోర్స్ అనేవి చేయించుకోవాలి. ఇట్లా సెపరేట్‌గా ఉంటుంది. స్టీల్ డోర్స్‌లో మీకు అలా ఉండదు. మొత్తం కలిపే మీకు డోర్ ఫ్రేము ప్లస్ మీకు డోర్ అనేది వచ్చేస్తుందనమాట. ఇది మొత్తం మీరు వర్క్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కూడా వీటిలో ఇన్‌స్టాలేషన్ అనేది మీరు చేయించుకోవచ్చు. స్టీల్ డోర్స్‌లో ఈ ఆప్షన్ అనేది మీకు ఉంటుంది. సో, ఈ స్టీల్ డోర్ అనేది మంచి ప్రీమియంలో తీసుకోవాలనుకున్నట్లయితే కొంచెం బిగ్ సైజ్‌లో ఉండే డోరే మీకు ఆల్‌మోస్ట్ రూ. 80,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుందనమాట. ఇందులో కొంచెం తక్కువలో వెళ్ళినట్లయితే అంటే స్టాండర్డ్ సైజెస్ అనేవి వస్తాయన్నమాట. అంటే 3.5 వెడల్పు అలాగే 6 అడుగుల హైటు లేదా 6.5 హైటు ఆ విధంగా స్టాండర్డ్ సైజులు కొన్ని ఉంటాయి. ఆ సైజులో మీరు ఒక బెడ్‌రూమ్ డోరు, స్టీల్ డోర్ ఆ టైప్‌లో ఉండే డోర్ కొంచెం చిన్న డోర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి డోర్ తీసుకునే పనైతే ఆల్‌మోస్ట్ మీకు రూ. 30,000 బడ్జెట్‌లో మనకి స్టోర్ డోర్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉంటాయన్నమాట. అలాగే రూ. 25,000 కూడా వచ్చే స్టీల్ డోర్స్ అనేవి ఉంటాయి. ఇవి మీరు తీసుకునే బ్రాండ్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. ఈ స్టీల్‌లో చాలా రకాల కంపెనీలున్నాయి. మీకు కంపెనీని బట్టి కాస్ట్ అనేది అలాగే డిజైన్‌ని బట్టి మీకు ఆ డోర్ యొక్క థిక్‌నెస్ అనేది ఎంతుంది? దానికి బుల్లెట్ స్ట్రెంగ్త్స్ అనేవి ఎలా వచ్చినియి? ఏంటి అనే దాన్ని బట్టే కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. ఈ స్టీల్ డోర్స్‌కి సంబంధించి. ఇంక నెక్స్ట్ డోర్స్ వచ్చేసరికి మనకి డబ్ల్యూపీసీ డోర్స్ అండి. ఈ డబ్ల్యూపీసీ డోర్స్‌లో కూడా మంచి ప్రీమియం డోర్స్ అనేవి రావటం జరిగిందనమాట. అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది మీరు చూసినట్లయితే ఆల్‌మోస్ట్ స్టీల్ డోర్ మనకి ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుందో అదే లుక్‌లో మనకి కనిపిస్తుంది. కానీ ఇది మనకి డబ్ల్యూపీసీ డోర్స్ అనమాట. ఇలాంటి డోర్స్ అనేవి మనకి డబ్ల్యూపీసీలో మెయిన్ డోర్స్‌గా కూడా ఉపయోగిస్తున్నారు. ఇవి బెడ్‌రూమ్‌కి ఉపయోగించుకోవచ్చు. బాత్రూమ్స్ దగ్గర ఉపయోగించుకోవచ్చు. కాకపోతే మంచి ఫినిషింగ్ తోటి ఉంది కాబట్టి ఎక్కువగా మెయిన్ డోర్స్‌లో ఉపయోగించడానికి ఇప్పుడు ఎక్కువగా మక్కువ అయితే చూపిస్తున్నారనమాట అందరూ కూడాను. అయితే ఈ డబ్ల్యూపీసీలో కొన్ని అడ్వాంటేజ్‌లు అనేవి ఉన్నాయన్నమాట. సో, ఇవి మనకు కంప్లీట్‌గా వాటర్ ప్రూఫింగ్‌తో అయితే రావడం జరుగుతుంది కాబట్టి తడిచినా కూడా పాడవవు. సో, ఇది మనం ఇండోర్ పర్పస్‌లో, ఔట్‌డోర్ పర్పస్‌లో ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే చెదలనేది వీటికి అస్సలు పట్టదనమాట. కొన్ని ఏరియాలో చెదలు ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, వాళ్ళు వుడ్ అనేది వాడుకోలేరు. సో, స్టీల్ డోర్‌కి వెళ్దామా అన్నట్లయితే కొంచెం ట్రెడిషనల్‌గా వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆల్టర్‌నేటే మనకి డబ్ల్యూపీసీ డోర్స్ అనమాట. ఇది వుడ్‌కి ఆల్టర్‌నేట్ అని మనం చెప్పుకోవచ్చు. కంప్లీట్‌గా ఇవి ఎకో ఫ్రెండ్లీ అయితే రావడం జరుగుతుంది. సో, ఈ డబ్ల్యూపీసీ డోర్స్‌ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సో, చెదల సమస్యలు ఇలాంటివి ఏవి కూడా రావన్నమాట. అలాగే మంచి ప్రీమియంగా ఉంటాయి. చాలా చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉండటం జరుగుతుంది. అలాగే మిగతా వాటితో కంపేర్ చేసుకున్నా సరే బడ్జెట్ పరంగా కూడా ఇవి మనకి తక్కువలోనే రావడం జరుగుతుంది. ఆల్‌మోస్ట్ మీరు ఒక పెద్ద సైజ్‌లో ఉండే మెయిన్ డోర్‌కే మీరు ఇది చేయించుకోవాలనుకున్నట్లయితే ఆల్‌మోస్ట్ మీకు డోర్ మొత్తానికి కలుపుకొని ఒక రూ. 16,000 రూ. 18,000 బడ్జెట్‌లోనే మీకు డోర్ మొత్తం కూడా మీకు రావటం అయితే జరుగుతుందనమాట. ఇందులో తక్కువ రకాలు డోర్స్ అనేవి ఉంటాయి. అవి ఎక్కువగా మనకి బెడ్‌రూమ్ డోర్స్‌కి అలాంటి వాటిలకి కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. మెయిన్ డోర్‌కి యూజ్ చేసే వాటిలో మీకు ఏదైనా డిజైన్ కావాలన్నా కస్టమైజేషన్ అనేది మీరు చేయించుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ అనేది చెక్కించుకొని దానికి తగ్గట్టు మీరు పాలిష్‌లు ఇలాంటివన్నీ కూడా చేయించుకునే ఆప్షన్ అనేది మనకి మెయిన్ డోర్స్‌లో వస్తుంది. ఇక తక్కువలో అయినట్లయితే రూ. 5,000, రూ. 6,000లో కూడా మనకి డబ్ల్యూపీసీ డోర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా బెడ్‌రూమ్ డోర్స్‌కి ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి సింగిల్ డోర్స్ వస్తాయి, డబుల్ డోర్స్ వస్తాయి. మీరు పెట్టుకునే డిజైన్‌ని బట్టి మీరు ఉపయోగించుకోవచ్చు. 6,000, రూ. 4,000 బడ్జెట్‌లో కూడా ఇవి వచ్చేస్తాయన్నమాట. ఇక ఇందులోనే బాత్రూమ్ డోర్స్ అనేవి రావడం జరుగుతుంది డబ్ల్యూపీసీలో. ఈ బాత్రూమ్ డోర్స్ అనేవి ఆల్‌మోస్ట్ మీకు రూ. 2,500, రూ. 2,800, రూ. 3,000 బడ్జెట్‌లో మనకి మార్కెట్‌లో అవైలబిలిటీలో అయితే ఉంటాయన్నమాట. అయితే వీటి యొక్క థిక్‌నెస్‌ని బట్టి ఉంటాయి. అది మీరు చూసి తీసుకోవాల్సుంటుంది. అలాగే మనకి పీవీసీ డోర్స్ అండి. ఈ పీవీసీ డోర్స్ అనేవి కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారన్నట్లయితే ఎక్కువగా బాత్రూమ్స్‌కి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకన్నట్లయితే ఇవి తక్కువ బడ్జెట్‌లో వస్తాయి. అలాగే ఇది కంప్లీట్‌గా ప్లాస్టిక్ కాబట్టి ఇవి తడిచినా కూడా పాడవవు. అందుకని మనకి బాత్రూమ్స్ దగ్గర ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది బెడ్‌రూమ్ డోర్స్‌కి కూడా ఉపయోగిస్తున్నారులెండి. అయితే ఇవి చాలా డెడికేట్‌గా ఉండడం జరుగుతుందనమాట. అంటే కొంచెం వీటి యొక్క స్ట్రెంత్ తక్కువే. అలాగే వీటి యొక్క ధర కూడా తక్కువే. అలాగే ఇది డోర్ ఫ్రేము ప్లస్ డోరు మొత్తం కలిపే రావటం జరుగుతుంది. అయితే వీటిలో చాలా రకాల ప్రింటెడ్ డిజైన్స్ అనేవి, కంప్యూటర్ డిజైన్స్ అనేవి రావడం జరుగుతుంది. మీకు నచ్చిన డిజైన్స్ అనేవి వీటిలో తీసుకోవచ్చు. లేదా ఆల్రెడీ చేసున్న డిజైన్స్ ఇవి కూడా మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయి. వాటిని బట్టి మీరు తీసుకోవచ్చు. అలాగే ఇవి మనకి స్టాండర్డ్ సైజులనేవి వీటిలో ఉండవు. మీ బాత్రూమ్ ఏ సైజులో ఉందో ఆ సైజ్ అనేది వాళ్ళకి చెప్పినట్లయితే దానికి తగ్గట్టు డోర్‌ని తీసుకొచ్చి ఆ డోర్ ఫ్రేమ్‌తో పాటు మనకి ఫిట్టింగ్ అనేది చేసి ఇవ్వటం అయితే జరుగుతుందనమాట. ఈ డోర్స్ అనేవి కంప్లీట్‌గా మనకి 3,000, 3,500 ఆ రేట్‌లోనే మనకి వచ్చేయడం జరుగుతుంది. అలాగే ప్లైవుడ్ డోర్స్ అండి. మనకి ప్లైవుడ్ డోర్స్‌లో తక్కువలో వచ్చేవున్నాయి. కొంచెం కాస్ట్‌లో వచ్చేవున్నాయి. తక్కువలో అన్నట్లయితే మనకి వీటి మీద నార్మల్ డిజైన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి డబుల్ డోర్స్‌గా వస్తాయి. సింగిల్ డోర్స్‌గా కావాలన్నా సింగిల్ డోర్స్‌గా కూడా మనకి రావటం జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా మనకి 3,000, 3,500 ఆ రేంజ్
మనకు వచ్చేయడం జరుగుతుందనమాట. ఇందులో కొంచెం ప్రీమియంకి వెళ్ళినట్లయితే రూ. 4,000, రూ. 5,000 అనేవి మనకి ప్లైవుడ్ డోర్స్ అనేవి రావడం జరుగుతుంది. వీటిపైన సన్ గ్లాసు ఇలాంటివన్నీ కూడా అంటిస్తూ ఉంటారు. కొంచెం హెవీ గ్లాసీ ఫినిష్ తోటి ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే లామినేషన్ డోర్స్ అండి. లామినేషన్ డోర్స్ లో వచ్చేసరికి మనకి కొంచెం కంప్లీట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. వీటిలో కూడా మనకి బడ్జెట్ లో వచ్చేవి ఉంటాయి, అలాగే కొంచెం ప్రీమియం లో వచ్చేవి ఉంటాయి. ఇందులో మ్యాట్ ఫినిష్ అనేది ఉంటుంది, అలాగే మనకి గ్లాసీ ఫినిష్ కావాలన్నా ఆ ఫినిషింగ్ లో వచ్చే డోర్స్ అనేవి మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయి అన్నమాట. సో వీటిలో వచ్చేసరికి కొంచెం ప్రీమియం సెగ్మెంట్ లో మీరు చూసుకున్నట్లయితే ఇవి మనకి బెడ్రూమ్ డోర్స్ గా ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది. ఇవి వచ్చేసరికి మనకి రూ. 6,000 నుంచి రూ. 7,000 బడ్జెట్ లో వస్తాయి అన్నమాట. డోర్స్ అనేవి మంచి ప్లైవుడ్ అనేది దీనికి యూజ్ చేస్తారు. ఇవి కొంచెం ప్రీమియంగా అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి బెడ్రూమ్ డోర్స్ లో యూజ్ చేసుకున్నట్లయితే. ఇందులోనే రూ. 4,000, 4,500, రూ. 5,000 లోపు వచ్చే డోర్స్ అనేవి మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయండి. అవి కూడా చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. సో మీకు తక్కువ బడ్జెట్ లో కావాలంటే అవి యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ప్రీమియంకి వెళ్ళాలన్నట్లయితే మీరు రూ. 7,000 దాకా పెట్టుకొని ఏవైతే లామినేషన్ డోర్స్ అనేవి ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవచ్చు. అయితే వీటిలో కూడా మనకు నచ్చిన డిజైన్స్ అనేవి ఉంటాయి. కొన్ని కస్టమైజేషన్ అనేది చేయించుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. అలాగే డిజిటల్ ప్రింట్లు, ఇలా కంప్యూటర్ డిజైన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి డోర్స్‌లో మనకి అవైలబిలిటీలో అయితే ఉండటం జరుగుతుంది. అలాగే ఈ డోర్స్ అనేవి ఇవి మనకి బీడబ్ల్యూపీ అంటే మనకి బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్ ఇలాంటి వాటిలతో అయితే మనకి ప్రీమియం సెగ్మెంట్‌లో అయితే రావటం జరుగుతుంది. సో అలాంటివి ఉపయోగించుకున్నట్లయితే మన డోర్స్ అనేవి అంటే బెడ్‌రూమ్ డోర్స్‌కి యూజ్ చేసినా సరే వాటి యొక్క లైఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీటిలో మీరు తక్కువలో యూజ్ చేసుకున్నట్లయితే వాటిలో ఎలాంటి మనకి వాటర్ రెసిస్టెన్స్ ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి అవి మీకు త్వరగా పాడయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. వాటర్ అలాంటివి పడినప్పుడు ఈ డోర్స్ అనేవి కింద వైపు మనకి బాగా ఉబ్బిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక అలాగే యూపీవీసీ డోర్స్ అండి. ఈ యూపీవీసీ డోర్స్‌ని ఎక్కువగా బాల్కనీ ఏరియాస్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. స్లైడింగ్ డోర్స్. వీటిలో రకరకాల గ్లాసెస్ అనేవి వస్తాయి. గ్లాస్‌ని బట్టి మనకి అలాగే మనకి వచ్చే ఫ్రేమ్స్‌ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. వీటిలో ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. అలాగే నార్మల్ యూపీవీసీ మనకి స్లైడింగ్ డోర్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు నార్మల్ వాటిలో చూసుకున్నట్లయితే రూ. 25,000 బడ్జెట్ నుంచి రూ. 30,000, రూ. 35,000 లోపే మనకి స్లైడింగ్ డోర్ అనేది కంప్లీట్‌గా రావడం జరుగుతుంది. అంటే ఆ డోర్ యొక్క సైజు మీ బాల్కనీ యొక్క సైజుని బట్టి. సపోజ్ ఒక 7 అడుగులు ఎత్తు, 10 అడుగులు వెడల్పు అనేది ఉందనుకోండి. దానికి సంబంధించిన మనకి కంప్లీట్ స్లైడింగ్ డోర్ అనేది మీకు రూ. 30,000 లోపే మనకి రావడం జరుగుతుంది. లేదా అందులోనే మీరు ప్రీమియం సెగ్మెంట్‌లోకి వెళ్లారనుకున్నట్లయితే అందులో మీకు సైడ్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ ఫ్రేమ్స్‌లో కొంచెం మెటల్ అనేది రావడం జరుగుతుందనమాట. సో అలా వచ్చే యూపీవీసీ డోర్స్, స్లైడింగ్ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీమియం డోర్స్ అనేవి అవి మీకు రూ. 50,000 వరకు కూడా బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. యూపీవీసీ డోర్స్ అనేవి చాలా లైట్ వెయిట్‌గా అయితే రావడం జరుగుతుందండి. అలాగే ఇవి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా. అలాగే వీటిలో టర్మిట్ మనకి చెదలు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవన్నమాట. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా అందుకే బాల్కనీ ఏరియాస్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ డోర్స్ అన్నిటికి సంబంధించి మన ఛానెల్‌లో సెపరేట్‌గా ఒక్కొక్క డోర్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మన ఛానెల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయండి. మీరు ఇల్లు కట్టుకుంటున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటున్నా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో డోర్స్‌కి సంబంధించి ఎక్కువగా ఇంటి నిర్మాణంలో యూజ్ చేసే డోర్స్ అయితే ఇవేనండి. ప్రెజెంట్ ఈ 2026లో ఉన్న రేట్లు కూడా ఇవే. సో ఈ డోర్స్ అనేవి మనకి ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా రేట్లు అనేవి డిఫరెన్స్ ఉంటుంది గానీ పెద్ద పెద్ద తేడాలైతే ఉండవండి. సో ఈ డోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా రిప్లై అనేది ఇస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.